వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. ప్రజల పక్షాన పొలిటీషియన్స్ ని విచారిస్తున్నాను. నా టైం ఏమాత్రం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా కేసీఆర్ గారిని ప్రవేశపెట్టండి ప్లీజ్. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి గదనా టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు మిలాఖత్తయి చీకటి ఒప్పందాలు చేసుకునేది ఈడనైనా నాకు సమదేతలు చెప్పా. చీకటి ఒప్పందాలు చేసుకునే ప్రదేశం కాదు ఇది, కిషోర్ దాస్ విచారించే ప్రదేశం. నేను ప్రశ్నలు అడుగుతాను, మీరు తిన్నగా సమాధానాలు చెప్పండి. ఏ అడగరా అడుగు. నవంబర్ 1 నుంచి మీరు మీ జేఏసీ చేపట్టవలసిన దీక్ష ఎందుకు వాయిదా పడింది? ఈ మధ్యలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న దీక్ష వల్ల ఎవరికి లాభం? మా దీక్ష గిట్లే ఏం పక్కన పెట్టలే. మా ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా ఇట్లే చేస్తాం. ఇంటింటికి తాళం గిట్లే వేసి మరి తెలంగాణ ఉద్యమంలో జాయిన్ అవ్వనీకి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మేము మా జేఏసీ ప్లాన్ల మీద ప్లాన్లు గిట్లే వేస్తూనే ఉన్నాం. ఏదో ఏడనా మా కారు గిట్లా మేము వేసుకొని పోతా ఉంటే దిగి దీక్ష చేద్దామనే లోపటే ఒకళ్ళ మీద ఒకళ్ళ పడి మరి మా కారు ఎక్కుతూనే ఉన్నారు. ఓహో, జూపల్లి, రాజయ్య, సోమారపు ఇంకా అదే దారిలో ఇంకో 20 మంది ఇట్లా అంతా మా కారు గిట్లా ఎక్కే తలికి మేము దిగే టైం ఎడదరవై లెక్క అందరినీ ఎక్కించడం సరిపోతా ఉంది. 2009లో 10 మంది ఎమ్మెల్యేలున్న మా పార్టీ ఇప్పుడు గిట్లా బలపడి 17 స్థానాలకు చేరుకుంది. బిడ్డ రాబోయే కాలంలో తెలంగాణలో అంతా కూడా క్లీన్ స్వీప్ చేస్తాం. తెలంగాణలో ఉన్న అన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు మాకే వస్తాయి. అవునా సార్? ఇక పోతే మా తమ్ముడికి కోమటిరెడ్డి దీక్ష గిట్లా చేస్తా ఉన్నాడు. గది తెలంగాణ జాతికి లాభం, తెలంగాణ ప్రజలకు లాభం. తర్వాత గాయని గిట్లా మా కారు ఎక్కిండే అనుకో మాకు లాభం అవుతుంది. ఇంతకన్నా ఏం చెప్పాలరా బాయ్? నీ నెక్స్ట్ క్వశ్చన్. నన్ను ఇలా అల్లరి చేస్తారా? ప్రిపేర్ అయిన క్వశ్చన్ కాదన్నమాట. దీనికేనా మీరు చంద్రబాబు నాయుడు చెట్టపట్టాలు వేసుకుని ఒకే కంచం ఒకే మంచం చందానా? ఆ పేపర్ అమ్మా. ఆ రోజులు మర్చిపోయి ఇప్పుడు ఇలా ఎందుకు కొట్టుకు చేస్తున్నారు? ఇగో దాసు, నేను పుట్టినప్పుడే మాకు 100 ఎకరాల భూమి ఉంది. గా లెక్కన నేను పుట్టుకతోనే ఆర్తిపరుని. గా ఎన్టీఆర్ అంటే ఇష్టంతో గాయని పట్ల ఆకర్షితున్నాయి. మంచి మిసమిసలాడే వయసులోనే గా టీడీపీ కార్యకర్తగా పనిచేసిన. గప్పుడు నా కళ్ళకి గా చంద్రబాబు హీరో లెక్క కనిపించిండు. నేను హీరోయిన్ లెక్క ఫీల్ అయ్యి చెట్టా పట్టాలు వేసుకొని తిరిగినాం. ఇద్దరు లవ్ ఆడుకున్నది నిజమే. గా తర్వాతకి ఇట్లా చూస్తే గా చంద్రబాబు పేరే ఓ నమ్మక ద్రోహం. ఇంకో పేరైతే నైవంచన, అస్సల పేరు కుంభకోణం అని తెలిసింది. మొత్తంగా గా చంద్రబాబు ఓ దగాకోరని తెలిసే. గాయని మీద ఎన్ని కేసులున్నాయో, ఎన్ని కుంభకోణాలు ఉన్నాయో గాయవన్నీ నిజం. గాయన జమానా అవినీతి ఖజానా అని తెలిసింది. అవునా సార్? అందుకే మా ప్రేమ పటాపంచలైంది. రిలేషన్ తెగిపోయా. ఎవరి దారిని వాళ్ళు ఇడిపోయినాం. నా మట్టుకు నేనైతే బయటకు వచ్చి పార్టీకి ఇట్లా పెట్టి 10 ఏళ్ళైంది. గప్పటి సందికి ఇప్పటిదాకా తెలంగాణ కోసం పోరాడుతూనే ఉన్నా. గా చంద్రబాబు తొట్టి బ్యాచ్ అయితే నా మీద కోపంతో లేనిపోయిన నిందలైతే ఎత్తా ఉన్నారు. కానీ గా చంద్రబాబుకి మా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. గాయన పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని నేను చెప్తా ఉన్నా. నీ ఓకే ఓకే, ఇంకా ఎక్కువ మాట్లాడితే బూతులు వినాల్సి వస్తుందని మాకు తెలుసు. తమరు బయలుదేరండి. పోరాబాయ్ పో. నీ వాళ్ళిద్దరినీ నేను విడివిడిగా చూడడం లేదు, కలిపి ఒకరిగా చూస్తున్నాను. సీఎం గారు, చిరంజీవి గారు పధారియే. సీమ రండి, మీరు బదండి. ఇక ఆయన ఏమడుగుతాడే ఏందో మన్నిటికి గడుక ఇట్లా చెప్పాలా? గుష్ 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 గుష్. ఇదేం గుస్సుసండి? కాదు, గుస్ 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 అది కాదండి, ఇంకా మనం ఇదే చెప్పాలా? గుష్ 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 గుష్. సీఎం గారు మీ గుసగుసలు పూర్తయ్యా? ఇక్కడ ప్రశ్న రెడీ అయిపోయింది. ఎప్పుడైనా గడుక మేము రెడీ, మీరు అడుక్కోవాలా? సార్, మీరు ఈ మధ్య స్పీడ్ పెంచారు. పథకాల మీద పథకాల మీద పథకాలు ప్రకటించేస్తున్నారు. చాలా సంతోషం. రచ్చబండ అంటున్నారు, అన్నపూర్ణ అంటున్నారు, వడ్డీ లేని రుణాలు అంటున్నారు. కానీ బియ్యంలో పురుగులు ఉంటున్నాయట, లబ్ధిదారులకు చేరాల్సింది చేరడం లేదట, రైతులకు తప్ప అందరికీ రుణాలు అందుతున్నాయట. దీని గురించి మీరేమంటారు సార్? ఇంకా ఒక్కటి సార్, ఇదేదో కొట్టేశారు.
ఓకే ఓకే బోగస్ రేషన్ కార్డుల సంఖ్య పెరిగిందట. దీని గురించి మీరేమంటారు సీఎం గారు? అరే అసలు మీరేం మాట్లాడుతా ఉన్నారండి? మీ లెక్క బొక్కలు ఎత్తుకే వాళ్ళతో ఇబ్బంది. ఇంక ఈ రాష్ట్రంలో 2 కోట్ల తెల్ల కార్డులు కూడా ఉన్నాయి. ఇంకా అందులో 10 మందికో 20 మందికో పురుగులు వచ్చినాయి అనుకోండి, రాని వాళ్ళ సంగతి ఏంది? మిగిలిన వాళ్ళందరి కూడా పురుగులు లేకన్నా బియ్యం ఇచ్చినాం కదా, అది చెప్పరేంది మీరు? 10 మందికి వస్తే పురుగులు వచ్చినాయని చెప్పి అంటా ఉన్నారు. అయినా బియ్యంలో పురుగులు రాళ్ళు లేకన్నా ఏముంటాయండి? ఏనుగులోనే ఉంటాయని నేను అడుగుతా ఉన్నా. ఇంక అట్టనే రచ్చబండలో 25 లక్షల మందికి న్యాయం చేయాలంటే ఎంత కష్టమో మీకు తెలుసా? ఇంకా బోగస్ కార్డులు, బోగస్ నోట్లు, బోగస్ ఓట్లు ఉన్న దేశం మనది. దీని మీదకెళ్ళి చర్చ జరుగుతూనే ఉంది. ఇంకా అసంటప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారండి? ఎవరికి ఏ కార్డు ఉన్నదో ఇంటింటికి పోయి నేను ఎత్తుకాలనా ఏంది? అవునవును, కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నట్టుగా అవన్నిటిని అరికట్టాలంటే మేము ఇస్తున్నటువంటి ఆధార్ కార్డులు రావాల్సిందే. చిరంజీవి గారు, మీకు ప్రశ్న SMS గా వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో మీ టమాటోలు ఉడకడం లేదు, లోగడ మిమ్మల్ని మీరు సీఎం అభ్యర్థిగా భావించేవారు, కానీ ప్రస్తుతం మంత్రి పదవైనా పర్వాలేదని అనుకుంటున్నారని మీ సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది సార్? చూడు దాసు, రాజకీయాల్లోకి వచ్చిన ఎంత కాలానికి గానీ స్టెప్ బై స్టెప్ ఎదగాలనేటువంటి జ్ఞానోదయం నాకు కాలేదు. మరి ఆ రోజులో నాకు సినిమాల్లో అంది వచ్చినటువంటి పాత్రలు అవే చిన్న చిన్నవి. ఆ తర్వాత విలన్ నుంచి హీరో నుంచి అలా అలా నెంబర్ 1 స్థానానికి మెగా స్టార్గా ఎదిగాను. అలాగే రాజకీయాల్లో కూడా ఎదగాలనుకుంటున్నాను. ఈ కిరణ్ కుమార్ రెడ్డికి అయితే అప్పుడంగా సీఎం పోస్ట్ వచ్చింది, కానీ నాలాంటి వాళ్ళకి రావడం చాలా కష్టమే. అసలు పివి నరసింహారావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్, రోసయ్య గారు వీళ్ళందరికీ చిన్నగా మంత్రి పదవులు చేసుకుంటూనే పైకి ఎదిగారు. నేను కూడా అలాగే ఎదగాలని నిర్ణయించుకున్నాను. అందుకే మంత్రి పదవైనా సరే చేస్తా అంటున్నాను. మీ ఇద్దరికి కలిపి చివరి ప్రశ్న, అసెంబ్లీలో మీకు మ్యాజిక్ ఫిగర్ ఉందా? ఏదైనా సమస్య ఎదురైతే గట్టెక్కగలరా? ఇగో చూడండి, మా ప్రభుత్వానికి ఏం దోకా లేదు. 155 సీట్లు ఉన్నాయి. అవునవును, అందులో నా 18 కూడా. నా 18. ఇంకా అట్టునే మజ్లీస్ పార్టీవి 7 ఉన్నాయి. 7 తర్వాత అండి నా 18. అట్టునే ఇండిపెండెన్స్, నామినేటెడ్ ఇవన్నీ కూడా కలిపి మాకు మంచి ఫిగరే ఉంది. నా 18. అవునండి, మీ 18 ఉన్నాయి. అవన్నీ కలిపితే ఇంకా 175కి పెరిగేదానికి ఉన్నది. ఇంకా అట్టునే 26 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినారు. అయినా నా 18 ఉన్నాయి కదండి. 18 అబ్బా ఉన్నాయిలేండి చిరంజీవి గారు. ఇంకా రాజీనామాలు అయితే విజయమ్మ, కోమటిరెడ్డి, లింగయ్య వీళ్ళంతా కూడా చేసినారు. మాకు 143 ఉంటే ఇంకా 147 ఉండాలని. నా 18. అబ్బా నన్ను చెప్పనిస్తారా లేదా? 18 సార్. ఇంకా మేము ఆ 26 మంది రాజీనామాలు ఓకే చేస్తే కదా, మేము ఆమోదించనే లేదు. నా 18. ఓరు దేవుడు, ఇంకా మీ 18 సీట్లకు ఒక దండం. నా 18. అబ్బా మీ 18 ఉన్నాయిలేండి, నేను కాదనడం లేదు కదా. మీ వాళ్ళనే గట్టు కొడుకే ఎక్కినాం. నా 18. ఓరి నీ 18 తగిలేదా? మమ్మల్ని జంపు తినకండి. చిరంజీవి గారు, మీవి 18, మిగతావి 5. ఓకేనా? మనకు ఒక మిగులు బ్రేక్ ఉంది, తీసుకుందాం. తీసుకోండి ఒక చిన్న విరామం.